మాంచెస్టర్ టెస్టు ముందు టీమిండియా పరిస్థితి అంత బాగోలేదు. ఎందుకంటే చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డారు. అలాగే కొంతమంది టెస్టు మ్యాచ్ కు దూరంగా ఉన్నారు. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే ఇంగ్లాండ్ తో మాంచెస్టర్ లో జరగనున్న 4వ టెస్టులో టీమిండియా ప్లేయింగ్ 11 ఎవరు? ప్రస్తుత టీమిండియా 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ లో 1-2 తేడాతో వెనకబడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మాంచెస్టర్ టెస్టు టీమిండియాకు ఎంతో కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోతే సిరీస్ కోల్పోతుంది. దీంతో 23 నుంచి ప్రారంభం కానున్న ఈ 4వ టెస్టు మ్యాచ్ లో టీమిండియాకు గెలుపు తప్పని పరిస్థితి. రిషబ్ పంత్, నితీష్ రెడ్డి అలాగే హర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్ ఈ నలుగురు ఆటగాళ్లలో రిషబ్ పంత్ తప్ప మిగిలిన ముగ్గురు మాంచెస్టర్ టెస్ట్ కు దూరంగా ఉండడం ఖాయం. నితీష్ రెడ్డి ఇప్పటికే సిరీస్ కు దూరంగా ఉన్నాడు. అదే సమయంలో ఆకాశ్ దీప్, హర్షదీప్ సింగ్ మాంచెస్టర్ టెస్టులు ఆడడం అనుమానమే. ఇక రిషబ్ పంత్ విషయానికి వస్తే అతని గురించి ఇంకా సస్పెన్స్ గా ఉంది. ఒకవేళ ఆడించిన బ్యాటర్ గా మాత్రమే ఆడిస్తారు. అప్పుడు ధ్రువ్ జురేల్ కీపర్ గా ఎంచుకునే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో కరుణ్ నాయర్ తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అతని స్థానంలో ధ్రువ్ జురేల్ కు ప్లేయింగ్ 11 లో చోటు దక్కనుంది. ఇక రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్లుగా బరిలోకి దిగడం ఖాయం. అయితే నితీష్ రెడ్డి స్థానంలో అన్సుల్ కాంబోజ్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే అన్సుల్ కాంబోజ్ మాంచెస్టర్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం ఖాయం. ఇక ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధి కృష్ణకు అవకాశం లభించవచ్చు. ఇక అదే సమయంలో పేస్ అటాక్ లో సిరాజ్, బుమ్రా మాంచెస్టర్ లో జట్టుకు 2 బలమైన స్తంభాలుగా నిలుస్తారు. మొత్తానికి ఈ 3 మార్పులతో ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. ఇక అంచనా ప్రకారం తుది జట్టు ఇది: శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అన్సుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ.